జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా కొంతమంది మంత్రులు ఉండేవారు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా రక్షించుకుంటూ వెళ్ళేవారన్నమాట. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అంతమంది ఉండేవారు. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కవచకుండలాగా ఉండేవారన్నమాట. బీభత్సాన్ని సృష్టించేవారు, అందరిని భయపెట్టేవారు, బెదిరించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేవారు. ఎందుకంటే వీళ్ళు బాగా అవసరం కాబట్టి. వీళ్ళు చేసే పనుల్లో కూడాను చాలా వృద్ధి రేటు ఉండేది కాబట్టి, ప్రజల్లోకి బాగా తీసుకెళ్లేవారు కాబట్టి, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉంచుకునేవారన్నమాట. ఏ విషయమైనా కానీ వీళ్ళ మధ్య అయితే చర్చించి ప్రభుత్వంలోకి తీసుకెళ్లి దాన్ని విడుదల చేసేవారన్నమాట. ఈ విధంగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు రీసెంట్లీగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ వెన్నుపోటే పొడిచని చెప్పుకోవాలి. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆయన. మీ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన ఢిల్లీ వెళ్ళి వైసీపీ ప్రభుత్వం కోసం ధనాన్ని మోసుకొచ్చేవారు. అంత టెక్నిక్స్గా ఉండేవారు అన్నమాట. ఆర్థిక మంత్రిగా అయితే చాలా మంచిగా చేశారు ఆయన. జగన్ గారి దగ్గర మంచి మార్కులు పొందేశారు అప్పట్లో. ఆర్థిక మంత్రిగా మంచిగా వ్యవహరించిన తీరు ఆయనకి దక్కింది. కానీ అప్పుడే ఆయన బీజేపీలో ఉన్నటువంటి పెద్దలతోటి డిస్కషన్ చేసి వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకున్నారు ఆయన. అలా పెంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ వెన్నుపోటు అయితే పొడిచారు ఆయన. 2-3 రోజుల్లో తెలిసిపోతుంది ఆ వెన్నుపోటు ఏంటన్నది. ఈ వీడియో చివరాఖరు కూడా చెప్తే ఏంటన్నది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈయన 2014 నుంచి అయితే ఈయన వైసీపీలోనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా 2 సార్లు ఈయనకి సీట్ ఇవ్వడం జరిగింది. కోట్ల అదేవిధంగా చాలా మంది అక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అయితే వీళ్ళు 2 సార్లు అయితే గెలిచారు ఈయన. అటువంటి అవకాశం దక్కింది. అటువంటి అవకాశం దక్కినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు కదా! కానీ ఈయన మాత్రం మర్చిపోయారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద ఓడిపోయారో, ఓడిపోయిన వెంటనే ఈయన కనుమరుగైపోయారన్నమాట. ఎక్కడా కనిపించలా. కనీసం పార్టీ కార్యక్రమాలు గాని, వైసీపీ మీటింగులు గాని, కనీసం ప్రెస్ మీట్లు గాని, మీడియా ముందుకొచ్చి కనీసం వైసీపీ గురించి 2 ముక్కలు గాని ఎక్కడ చెప్పడం మనం చూడలేదు. సైలెంట్ అయిపోయారు మొత్తం. ఈ సైలెంట్ అయిపోవడం కారణం ఏంటంటే, ఢిల్లీలోని ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దలతోటి సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఆ సత్సంబంధాలకు సంబంధించిన కారణమే ఇది. ఆ సత్సంబంధాలు ఏంటంటే, రీసెంట్లీగా ఒక వార్త అయితే వచ్చింది ఏంటి? రీసెంట్లీగా అయితే మనకు వినిపించే వార్త ఏంటంటే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బీజేపీలోకి వెళుతున్నారు. క్లియర్ కట్‌గా అని చెప్పేసి మనకు ఒక వార్త వచ్చింది. బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. అప్పట్లోనే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా బీజేపీ పెద్దలతోటి పరిచయాలు పెంచుకొని లైన్ క్లియర్ చేసుకున్నారు. అది ఇప్పుడు పనికొచ్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే క్రియేట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 99% కరెక్టే. అది 2-3 రోజుల్లో బయటపడతది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కనీసం 10 సంవత్సరాలు తిరిగారు ఆయన. ఆర్థిక మంత్రిగా కూడా ఆయన 5 సంవత్సరాలు వెలగబెట్టారు. కర్నూలు జిల్లాలోని ఆర్థిక మంత్రిగా ఉండి చాలా అవకతవకలు చేశారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. బీభత్సమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా ఆయన పైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలతోటే భారీ ఘన విజయంతోటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితే గెలిచారు. ఈయన కూడా భారీ ఓటమి పాలయ్యారు. కానీ ఇటువంటి తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది టాప్ నేతలు వైసీపీలో మంత్రిగా చేసిన వాళ్ళందరూ కూడా జనసేనలో కొంతమంది, టీడీపీలో కొంతమందికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వదిలేసి మళ్ళీ ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వదిలేసి వెళ్ళిపోతుంటే జగన్ గారికి నిద్ర పడతల. ఏంటిలో ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారని పునరాలోచనలో పడ్డారు ఆయన. అసలు ఏం చేస్తే వీళ్ళందరూ ఆగుతారు అనే ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. వైసీపీలో అయితే వైసీపీ కేడర్కి సంబంధించిన వ్యక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారన్నమాట బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన. ఎందుకంటే కూడా ఉంటూ ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటూ ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళలో వెలగబొడిచి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోవడం వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి 2-3 రోజుల్లో చూడాలి మరి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి గురించి
ఏమైనా సమాచారం వస్తుందో లేదో మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.